ఎవరైనా తప్పు నాదని ఎప్పుడైనా జగన్ అన్నాడా? చంద్రబాబు నాయుడు అన్నాడా? మోదీ అన్నాడా? అన్నారు. తప్పు అయితే ముఖ్యమంత్రి అవసరం. మీ పిల్లలకి KG to PG ఉచితంగా చదివిస్తా, ఉచిత విద్య ఇచ్చాను, ఉచిత వైద్యం ఇచ్చాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అమ్మా ఇక్కడే ఇదే విశాఖపట్నంలో మీ దైవజన ఎంత? మీ పిల్లలు కడతారా, మీ మనవలు కడతారా? నేనే మీ అప్పు కట్టాలి. నన్ను మంచి వైద్యం ఉచితంగా చేయిస్తాను. మీ పిల్లలకి మంచి స్కూల్ ఎస్కోట్ లో కట్టి ఉచితంగా KG to PG చదివిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అడవి లాంటి హైదరాబాద్కి 700 కంపెనీలు తీసుకొచ్చాను. అప్పటికి మీరు పేరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పేరు విన్నారా? ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కుప్పంలో, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అప్పటికి రాజశేఖర ఎమ్మెల్యేలకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి, మీకు మాత్రం 5-10 లక్షలు పెట్టి ఇల్లు కట్టడం, 5,000 10,000 రూపాయలు వితంతుల పెన్షన్ ఇవ్వరు. మీకు ఎంతమంది కృష్ణుణ్ణి, కొందరు అల్లాని నమ్ముకుంటారు. నేను నమ్ముకున్న సత్యం శాంతి సభల్లో చెప్తాను, ఎలక్షన్ లో చెప్పను. మళ్ళా ఎలక్షన్ లో నన్ను క్యాండిడేట్ ను రద్దు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు గనుక యేసు ప్రభు ఏకైక రక్షకుడని ఇక్కడ చెప్పను. ఎలక్షన్ టైంలో 5,000 రూపాయలు నన్ను గెలిపించిన ఏంటి, నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన లేదు. నన్ను మీరు విశాఖపట్నం